బాగుంటుంది ఇది. ఇదేలా అపోలో ఫిష్ అంటారు కానీ ఇది అపోలో ఫిష్ కాదు, ఇది తిలాపి ఫిష్. ఇది అపోలో ఫిష్ అనేది సముద్రంలో దొరుకుతుంది, అది చాలా రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, అది వేరే ఉంటుంది. కానీ ఏంటంటే వ్యాపారస్తులు ఏమంటారంటే అపోలో ఫిష్ అంటారు, అది కానీ కాదు, అది ఇది తిలాపి ఫిష్. ఇది దీన్ని చైనా వరకు కూడా అంటారు, తిలాపి ఫిష్ అంటారు. రెండు పేర్లు ఉన్నాయి దీనికి. కానీ ఇది సాంబార్లో కానీ పప్పు తోటకూరలో కానీ లేదంటే పప్పు మెంతికూరలో కానీ ఎందులో అయినా స్టఫ్గా నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై చేసుకుని. కాబట్టి ఇది నేను ఇప్పుడు ఫ్రై చేసి మీకు చూపిస్తాను ఎలా ఫ్రై చేయాలన్నది. అది ఇప్పుడు పెళ్ళిళ్ళలోను ఫంక్షన్లోను మీకు అపోలో ఫిష్ అని మీకు ఫంక్షన్లో పెడతారు కదా, అపోలో ఫిష్ అని మీకు డ్రై చేసి మీకు పెడతా ఉంటారు. కానీ అది అపోలో ఫిష్ కూడా కాదు, అది ఫంగస్ ఫిష్. అది మీకు తెలవక అపోలో ఫిష్ పెట్టారు ఫంక్షన్లో అనుకుంటారు అంతే, అది అపోలో ఫిష్ కాదు, అది ఖచ్చితంగా ఫంగస్ ఫిష్. మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అన్నిటితోటి దీన్ని మ్యాగ్నేట్ చేసాను. ఈ తిలాపి ఫిష్ని మ్యాగ్నేట్ చేసి ఇప్పుడు దీన్ని డ్రై చేసుకుని మనం దేంట్లో అయినా మన పప్పు మెంతికూరలో నంచుకోవచ్చు, ఎందుకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది తిలాపి అంటారు, కొంతమంది జిలేబీ అంటారు, కొంతమంది ఇదే ఫిష్ మీకు మార్కెట్లో బోన్లెస్ చేసేదని చెప్పి మీకు ఆ బోన్లెస్ చేసిన ఫిష్ కేజీ 400 అంటారు. కానీ అది చాలా ఎక్కువ రేటు. మామూలుగా కొనుక్కుంటే మీకు ఇది కేజీ 100 నుంచి 120 రూపాయలు 130 రూపాయలు ఉంటుంది. ఈ ఫిష్ మీరు తెచ్చుకుని శుభ్రంగా స్కిన్లెస్ చేసుకోవచ్చు, లేదా అక్కడే స్కిన్లెస్ చేసి తెచ్చుకుని ఫ్రై చేసుకుంటే ఒకటే ఎన్నిముళ్ళు ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరే ఫ్రై చేసుకుని ఇలా మసాలా అన్ని పట్టించుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇలా బోన్లెస్ చేసాము 400 500 అంటే మటుకి కొనుక్కోకండి, ఎవరో కూడా కొనుక్కోవద్దు, చాలా తక్కువ రేటు ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు తెచ్చుకుని మీకు మీరే చేసుకోండి, ఫ్రై చేసుకోండి. కానీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఆ రేటు ఉంది ఈ రేటు ఉందని నమ్మేస్తారు, వాళ్ళ వ్యాపారం కోసం ఎంతైనా చేస్తారు. అది మనం కూడా చేసుకోవచ్చు, చేయడం వస్తే మనమే చేసేయచ్చు, ఇంటికంటే మనమే చేసుకోవచ్చు స్కిన్లెస్, ఎంత ఇబ్బంది ఏం కాదు. అదేంటంటే చేయడం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అక్కడే చేయించుకుంటారు దాన్ని. మీరు ఎప్పుడైనా సరే ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఒకటే ముళ్ళు ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తినవచ్చు, ఒకటే ఫిష్ ఉంటుంది, ఒకటే ముళ్ళు ఉంటుంది దీనికి, ఎన్న ముళ్ళు ఒకటే. కానీ అపోలో ఫిష్ అని చెప్పడం మాత్రం అబద్ధం. అపోలో ఫిష్ అనేది సముద్రంలో 10 కేజీలు 5 కేజీస్ దొరుకుతాయి, చాలా పెద్దగా ఉంటుంది, రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా అది మన కాకినాడ హార్బర్ కానీ లేదంటే మచిలీపట్నం హార్బర్లో కానీ ఎక్కువ వాటర్ లెవెల్ వస్తుంది, అది ఫిషింగ్ బోట్లలో. ఆ ఫిష్ చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని కట్ చేసి అమ్మితే కేజీ 1000 రూపాయలు ఉంటుంది. అది ఫిష్ తక్కువ ఉంటుంది. అపోలో ఒరిజినల్ అపోలో మనకు కావాలంటే కేజీ 1000 రూపాయలు ఉంటుంది, అది ఇదిగా తీసుకుంటే. అది చేప మొత్తం తీసుకుంటే 10,000 ఉంటుంది. అలాంటి ఫిష్ మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు అది అక్కడి నుంచే తీసుకోవాలి తప్ప ఇక్కడ మనకి ఈ మార్కెట్లో మటుకు ఫిష్ అనేది రాదు ఖచ్చితంగా. ఇది అనేది ఈ తిలాపి ఫిష్, తిలాపి అంటారు నేను. ఇలా తవా ఫ్రై చేసుకుంటే తవ మీద అయితే మీకు ఫిష్ ఏమవుతుందంటే చాలా డ్రైగా చాలా నీట్గా తక్కువ ఆయిల్ తోటి మంచిగా డ్రై అవుతుంది. మీకు తినడానికి కూడా కొంచెం క్రిస్పీగా ఈ డ్రై ఉంటుంది. ఈ ఫిష్ డ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది ఈ తవలో చేస్తే. అదే మనం ముగ్గులు ఆయిల్లో కానీ ఆటలో కానీ ఎక్కువగా ఆయిల్ వచ్చి దీంట్లో ట్రై చేస్తే మాడిపోతుంది. ఇందులో పెట్టిన మసాలా అది మాడిపోయి ఇక మనకి అది ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది. ఎప్పుడైనా ఆయిల్లో డ్రై అయితే పైన మాడిపోద్ది, లోపల ఉడకదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్లోలో దాన్ని సిమ్లో చక్కగా దాన్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మీకు చేప చాలా టేస్ట్గా ఉంటుంది, మాడదు. దాని ఉన్న మసాలా కూడా మాడదు, మీకు ఆయిల్ తక్కువలోనే ఫిష్ డ్రై అయిపోతుంది. మొన్న కూడా నేను మా మార్కెట్లో తెలియనట్టు వెళ్ళి అడిగాను అసలు ఎంత ఉంది అది ఫిష్ అని అడిగితే స్కిన్లెస్ చేశాను 400 అన్నాడు కేజీ, 400 అన్నాడు కేజీ. నాకు తెలుసు, ఎందుకంటే మరి మచిలీపట్నమే కాబట్టి ఆ ఫిష్లు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, మా సముద్ర తీర ప్రాంతం కాబట్టి మాకు అన్నీ దొరుకుతాయి అక్కడ. నాకు ఏ ఫిష్ ఎంత రేటు ఉంటుందో కూడా తెలుసు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత రేటే చెప్తాం, అంత మార్కెట్లో ఇష్టం వచ్చిన రేటు చెప్తారు తెలవని వాళ్ళకి. ఇక్కడ తెలవని వాళ్ళు ఏమనుకుంటారు, అపోలో ఫిష్ అంటే ఇదే అనుకుంటా, స్కిన్లెస్ 400 కొనుక్కొని తెచ్చుకుంటారు చాలామంది. కానీ అపోలో ఫిష్ ఒరిజినల్గా అపోలో ఫిష్ అయితే కాదు. అలాగే ఫంక్షన్లో పెట్టేది కూడా అపోలో ఫిష్ ఫ్రై అంటారు, మీకు బోన్లెస్ అంటారు. కానీ అది కూడా అపోలో ఫిష్ కాదు, ఫంగస్, అది ఎక్కువ ఫంగస్.
అది తెచ్చి మన ఫంక్షన్లో పెడతా ఉంటారు. అది మీరు చూసుకుని అది కొనుక్కు తెచ్చుకుంటే మనకి బాగుంటుంది. మార్కెట్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అన్ని విషయాలు మీరు తెలుసుకుని తెచ్చుకుంటే బాగుంటుంది. ఇది సిమ్లోనే ఫ్రై చేయాలనుకోండి, డ్రై అవ్వాలి బాగా పెట్టి. ఇలా వేగుతున్నప్పుడు వేడి ఆయిల్ కూడా ఇలా పోసుకోండి. ఫిష్ బాగా డ్రై అవుతుంది అన్నమాట. అంటే మసాలా ఆయిల్ లోపలికి వెళ్ళి ఫిష్ చాలా టేస్ట్ ఉంటుంది. ఫిష్ వేగిపోయింది. ఇక అయిపోయింది ఫిష్. ఇక తీసుకెళ్తాం మనం. చక్కగా మెంతికూర పప్పులో నంచుకొని దీన్ని తినేయచ్చాక, ఇక తినేసి టైం వచ్చింది తినేయచ్చు. ఏం ఇబ్బంది లేదు. ఇలా మంచిగా వేయించుకొని మంచిగా నంచుకొని ఇస్తాను. పప్పు మెంతికూర, ఇందులోకి ఫిష్ ఫ్రై, తిలాపి ఫిష్ ఫ్రై రైస్లోకి. పప్పులోకి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇందులోకి అది కూడా తిలాపి ఫిష్ ఇంకా బాగుంటుంది. పప్పులోకి ఫిష్ చాలా బాగుంటుందండి ఇది. పప్పులోకి చాలా టేస్ట్ ఉంది ఫిష్. పప్పులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ, ఎందులోనైనా ఈ ఫిష్ అలా చేసి తింటే చాలా బాగుంటుంది.
పప్పులో కూడా ఊరిమిరగాయలు అలాగా తాలింపు పెట్టుకుంటే పప్పు ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఎవరైనా కానీ ఊరిమిరగాయలు ఉంటే పప్పులో వేసి తాలింపులో వేసి తాలింపు పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది పప్పు. అలా పెట్టి దీని మీద ఒక ఉల్లిపాయ ముక్క పెట్టి నిమ్మకాయ రసం అలా కొంచెం అలా పిండి తింటే సూపర్ ఉంటుంది ఇంకా. సూపర్ టేస్ట్. నిమ్మరసం పిండి ఉల్లిపాయని పెట్టి కడుపు ఉన్నట్టు ఉంటుంది. ఫుడ్ని ఎప్పుడూ ఆస్వాదించ తినాలండి ఎవరైనా కానీ. అన్నం తినేసామా లేదా అన్నది కాదు, ఫుడ్ని ఎప్పుడు కూడా దాని టేస్ట్ని అన్నీ కూడా ఆస్వాదించాలి. ఆస్వాదించ తింటేనే దాని టేస్ట్. ఏదో అన్నం పెట్టేసాను తినేసాం అంటే కాదు. ఆస్వాదించ తింటాం అనేది అది కూడా ఒక ఆర్ట్. కొంతమంది ఏంటంటే అన్నం పెట్టామా తినేసామా అయిపోయింది ఫుడ్ అనుకుంటారు. అది మెయిన్ కాదు. మంచిగా దాని టేస్ట్ని ఆస్వాదించాలి, ఆస్వాదించ తినాలి. వీడియో చేసిన వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను పెట్టుకుని తిన్నట్టు మీ అందరూ కూడా ఆస్వాదించండి. ఈ చేప ఒకటే ముళ్ళు ఉంటుంది, పెద్ద ముళ్ళు కూడా ఉండవు, ఒకటే ముళ్ళు. చూడండి ఎలా వస్తుందో, ఒకటే ముళ్ళు ఎన్ని ముళ్ళు. అలా పెట్టుకుని ఉల్లిపాయ ముక్క పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని అమోఘం, సూపర్. ఇంకా మంచి ఫుడ్ని తినడం కూడా ఒక అదృష్టం. డబ్బు ధనం ముఖ్యం కాదండి, మంచి ఫుడ్ తిన్నానా మంచిగా అది మెయిన్. ఆస్వాదించ తిని దానంత అదృష్టం కూడా లేదు. నిమ్మకాయ పెట్టుకోవాలి మిగిలిన ఫిష్ మీద. ఓకే, చూడండి ఎలా ముక్కలు ముక్కల కింద వస్తుంది. ఈ ముక్కలు కడుక్కున్నప్పుడు కూడా మీరు కొంచెం ఉప్పు వేసి మంచిగా కడిగి తర్వాత మళ్ళీ ఒక మజ్జిగ పోసి కొంచెం పలచని మజ్జిగ పోసి కడిగితే నీసు వాసన అనేది ఆ ఫిష్కి ఉండదు. ఇక కొంతమంది నీసు వాసన వస్తుంది అనుకుంటారు. పలసని మజ్జిగలో కడిగితే మీకు ఆ నీసు వాసన అనేది ఫిష్కి రాదు ఇప్పుడు, ఏ చేప అయినా కానీ. సూపర్.
చాలా బాగుంది. నా వీడియో చూసిన అందరూ కూడా ఈ ఫిష్ని తెచ్చి ఇలాగా ఫ్రై చేసి తినడానికి ట్రై చేయండి. నేను చెప్పిన మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకుని ఫిష్ కొనుక్కునేటప్పుడు కూడా కొనుక్కొని మంచిగా వ్యాపారస్తులు కొంచెం ఎక్కువ రేటు చెప్తారు తెలవకపోతే అది కూడా మీరు తెలుసుకుని కొనుక్కోండి. ఒకటే ముళ్ళు ఉంటుంది, ఎన్ని ముళ్ళు అంతే, ఇది ముళ్ళు ఒకటే. నా వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.